కొందరు కొంచెం హల్చల్ చేసి క్రియేట్ చేసి కంటిన్యూ అవుతుంది సాంప్రదాయ చెప్పినాము మీరు లేరప్పుడు కుమ్మేరా గ్రామంలో నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేరా గ్రామం మీద పడుతుంది కుమ్మేరా గ్రామం 17, 18, 19 తేదీలలో జరిగినటువంటి జాతరలో బీసీ రజక కులమైనటువంటి కులస్తులైనటువంటి చంద్రకళ, గణేష్, మౌనికల పైన అహంకారపూరితముతో కూడినటువంటి అహంకారము, కుల వివక్షతతో కూడుకున్నటువంటి రెడ్లు చేసినటువంటి దారుణమైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఆ రోజు దాడికి దర్శనానికి పోయిన వాళ్ళకి దర్శనం చేసుకోకుండా డబ్బులు కట్టమని చెప్పేసి దాడి చేసి, ఎందుకు మా పైన దాడి చేస్తున్నారు, మమ్మల్ని అసలు కంప్లీట్ గా అనరాని మాటలతో దూషిస్తూ విచక్షణ రహితంగా కొట్టి నా భర్తని కొట్టకండి, మన వాళ్ళంతా సబ్జెక్ట్ చెప్పారు కాబట్టి నేను డైరెక్ట్ గా పాయింట్కే వస్తా ఉన్నా. నా భర్తను కొట్టకండి, పసిబిడ్డనైనా చూసి కనుకరించి నా భర్తని కొట్టడం ఆపండి అని చెప్పేసి కాళ్ళ మీద పడుతూ బిడ్డను కాళ్ళ దగ్గర పెట్టి దండం పెడితే ఆ గ్రామంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు, ఆ గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కన్నిరెడ్డి, ఇంకా ఆ గ్రామంలో మరికొందరు స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అనుచరులు, తుకారాం రెడ్డి అనుచరులు తీవ్రంగా గణేష్ ని కొబ్బరికాయలు కొట్టే స్టోర్ రూమ్ లో ఆ కొబ్బరికాయలు తీయడానికి వాడే ఒక రాడును తీసుకొని ఒడిచి చంపుతా కొడక అని చెప్పేసి రాడుతో పొడవడానికి కూడా ఆ బిడ్డను కాళ్ళ దగ్గర పెడితే నా బిడ్డ మొహం చూసేనా నా భర్తను ఆ బిడ్డను కాళ్ళతో చెప్తున్నా. మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? నీకు చిన్న చిన్న కూతురు లేరా? నీవు ఒక అమ్మకే పుట్టినావా? ఒక ఆడపిల్లని 2 నెలల పసిగుడ్డుని ఎట్లా తనాలనిపించి ఏం ఆలోచిస్తున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నారో రెడ్లారా మీరందరికి చెప్తా ఉన్నా. ఈరోజు రెడ్డి కుల అహంకారంతో మీరు చేస్తున్నటువంటి అరాచకాలని ఇదే రకంగా కొనసాగితే భవిష్యత్తులో మీ అందరికి ఒక్కోడికి ఉంటది, మామూలుగా ఉండదు బిడ్డ. ఒక బీసీ బిడ్డని కాళ్ళతో తంటావా? 2 నెలల పసిగందుని కాళ్ళతో తన్ని ప్రాణాలు తీస్తావా? ఎంతటి దారుణం! ఆ రోజు 4:30 నుంచి నైట్ 8:30 వరకు విచక్షణరహితంగా కొట్టడం, కొబ్బరికాయలతో రాడ్లతో కొట్టడమా? ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళ ఛాతీ పైన చేతులేస్తూ వాళ్ళ బట్టల్ని అడ్జేస్తూ లంజలు లమిడీలు అని చెప్పేసి విచక్షణ రహితంగా బూతు పదాలు వాడుతూ తిట్టడమా? ఇంత దారుణం జరిగినా ఆ రోజు కంప్లైంట్ ఇస్తే ఈ నాగర్ కర్నూలులో ఉన్నటువంటి ఒక్క పోలీసు కూడా ఒక్కడు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయలేదు. వీళ్ళు దాడికి గురయ్యారు, దెబ్బలు తిన్నారు, ప్రాణాలు ఒక బిడ్డను కోల్పోయారు. కంప్లైంట్ తీసుకోవాలని చెప్పేసి నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్కి వస్తే కంప్లైంట్ తీసుకోలే, ఎఫ్ఐఆర్ చేయలే. వీళ్ళు వచ్చినందుకు వీళ్ళ మీద రిటర్న్ ఎఫ్ఐఆర్ చేసాడు. ఆ రెట్లు వచ్చి కంప్లైంట్ ఇస్తే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసాడు. వీళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలేదు. ఇంత దారుణమైన వ్యవస్థ ఉంది. మరి ఎందుకు చేయలేదు అంటే స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అనుచరులు, వాళ్ళ బావగారిని, వాళ్ళ అన్న, వీళ్ళ రిలేషన్స్ అని చెప్పేసి, వీళ్ళ రాజేష్ రెడ్డి బంధువులు అని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేయలేదట. ఎంత దారుణం ఇది! అందుకే నిన్న PCSST జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో ధర్మ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, PCSST కుల సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ముంగట 4 గంటలు సుదీర్ఘంగా ధర్నా చేస్తే, రాస్తారోకో చేస్తే, స్తంభించి నాగర్ కర్నూలు జిల్లాను మొత్తం స్తంభింపజేస్తే, ఈరోజు ఆ స్తంభింపను చూసి నాగర్ కర్నూలు స్థానిక DSP గారు వచ్చి అక్కడికి మీరు చెప్పిన విధంగా, మీరు చెప్పిన డిమాండ్స్కి నేను ఒప్పుకుంటున్నా అని చెప్పేసి SC ST అట్రాసిటీ కేసు పెడతాము, వారిపైన
మర్డర్ కేసు నమోదు చేస్తాము, వారి కుటుంబానికి న్యాయం చేస్తాము అని ఈ డిమాండ్స్ చెప్తూ ఆ 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తామని చెప్పి 24 అవర్స్ అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తామన్నాడు. ఇప్పటి వరకు 24 అవర్స్ అవుతుంది, ఇప్పటి వరకు ఆ డిఎస్పీ వాళ్ళని అరెస్ట్ చేయలేదు, రిమాండ్ చేయలేదు, మర్డర్ కేసు నమోదు చేయలేదు. ఏమన్నా అంటే చేస్తా 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 అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎప్పుడు చేస్తావు?